అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారతదేశం స్వతంత్రం దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా ఎందరో మహనీయులు ఈ స్వతంత్రం సిద్ధించడానికి ఎందరో మహనీయులు త్యాగ ఫలమే ఇవాళ భారతదేశానికి వచ్చిన ఈ స్వతంత్రం. ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా దేశవ్యాప్తంగా దేశభక్తిని చాటుకుంటా ప్రజలందరూ వాడవాడలా జరుపుకుంటాం చాలా ఆనందంగా ఉందండి. ఎన్ని కుల మతాలు ఉన్నా కూడా భారతదేశ సమగ్రతని సార్వభౌమత్వాన్ని నిరూపించే విధంగా ఇవాళ దేశ ప్రజలందరూ కూడా తమ ఒక పండగ జరుపుకునే రోజు ఇవాళ. అందులో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆపరేషన్ సింధు ద్వారా కూడా ఇవాళ భారత త్రివిధ దళాలు శత్రు దేశమైన పాకిస్తాన్పై ఘన విజయం 3 రోజుల్లోనే ఘన విజయం సాధించి భారత్ యొక్క సత్తాని ప్రపంచానికి చాటారు. ఇటువంటి ఎంతోమంది సైనికుల దేశభక్తుల యొక్క త్యాగఫలం ఇటువంటి స్వతంత్రం. ఇటువంటి ఈ ఫలాలను మనం అందరం అనుభవిస్తున్న అటువంటి త్యాగదనులను మరొక్కసారి గుర్తు చేసుకుంటా అందరికీ దేశం మొత్తానికి కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అంతేకాకుండా గౌరవ ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి వర్యులకి, ఎందుకంటే ప్రధానమంత్రి వర్యుల ఆధ్వర్యంలో జరిగిన ఆపరేషన్ సింధూర్లో భారత్ సత్తా తెచ్చింది. అంతేకాకుండా వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్వాతంత్రం దినోత్సవం సందర్భంగా మహిళలకు కూడా ఉచిత బస్సు కానుక ఇవ్వబోతున్నారు. ఆ ఉచిత బస్సును వినియోగించి మహిళలందరూ కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ తెచ్చుకొని చక్కగా వారి కుటుంబాల్లో మంచి భవిష్యత్తుగా వాళ్ళ పిల్లలు ఉండే విధంగా వారు కార్యక్రమాలు చేసుకునే విధంగా ఈ ఉచిత బస్సు ఉపయోగపడాలని కోరుకుంటూ అందరికీ మరొక్కసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.